అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్స్. ఈరోజు మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. అండ్ ఈ రీడింగ్ ఏంటంటే ఈ రోజుకు మాత్రమే కాదండి, మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు కానీ, లేదా ఎవరినైనా మీట్ అవ్వాలి అర్జెంటుగా అనుకున్న పర్సనల్ లైఫ్లో కానీ ఏదైనా చేసేటప్పుడు మీరు ఈ యూనివర్స్ గైడెన్స్ తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది అని చూసుకోవచ్చండి. ఇది ఈ రోజుదనే కాదు, మన ఛానల్లో వచ్చి యూనివర్స్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్ ఉంటాయి కదా, అది ర్యాండమ్గా మీరు పిక్ చేసుకొని ఒక వీడియో ఏదైనా ఒక రీడింగ్ పిక్ చేసుకొని, సో మీకు ఇంట్యూషన్కి ఏ రీడింగ్ అయితే మీకు కరెక్ట్ అనిపిస్తుందో ఆ రీడింగ్ని మీరు ప్రెస్ చేసుకొని ఆ రీడింగ్ చూసుకోండి. సో అది ఖచ్చితంగా మీకు రిలేటెడ్గా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ ఛానల్ని ప్లీజ్ అండి, ఛానల్ని చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు ఎవ్రీడే అప్డేట్ చేస్తాను. అండ్ ఈ రోజు నుంచి మీకు పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ కూడా నేను అప్డేట్ చేస్తానండి. ఒక 2-3 వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సో నేను చేస్తానండి. ఓకే, ఎస్. కింగ్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు ఇంత స్ట్రెస్లో ఉన్నారు? నైస్ 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 నైస్. 3 ఆఫ్ కప్స్. వావ్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎంప్రెస్ అండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది త్వరలో జరగబోతుంది. మ్యాక్సిమం ఒక మీకు 8 to 10 వీక్స్లో ఒక క్లారిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తున్నట్టయితే, ఒక జాబ్ గురించి కానీ, ఒక రిలేషన్ గురించి కానీ, ఏదైనా మీకు క్లారిఫికేషన్ కావాలి అని మీరు ఎదురు చూస్తున్నట్టు అయితే, మీకు 8 to 10 వీక్స్లో 8 to 10 వీక్స్లో మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుందండి. అంటే అది అవుతుందా లేదా, అయితే ఎలా అవుతుంది ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్లో ఉండొద్దు. ఓకే, మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీకు యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే, ఎమోషనల్గా మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా ఏంటంటే, అందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లంలో ఉండే ఉంటారు కదా, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు? సో ఎమోషనల్గా థింక్ చేయొద్దండి. ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు చూసేటోళ్ళు. సో అమ్మాయిలకి లేదు అని కాదు, ఒక 70% అబ్బాయిలే కనిపిస్తున్నారు. అంటే పెద్దవాళ్ళు అబ్బాయిలే కాదు, పెద్దవాళ్ళు కూడా మేల్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? సో డిప్లొమాటిక్గా థింక్ చేయొద్దు, దాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు ఏది కూడా. మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ మనసుని మీరు బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి. మీకు మీరే సపోర్ట్ చేసుకోండి. మీకు మీరే లీడర్ అనుకోండి. మీకు ఎవరు లీడర్ లేరు, మీకు మీరే లీడర్. ఓకే, మీ మనసుకు మీరే లీడర్. ఈరోజు మీరు ఇట్లా ఉండాలి, ఎమోషనల్గా థింక్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, మీకు కొంచెం ఏదైనా మనసు బాగాలేదు అంటే రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మెడిటేషన్ చేయండి. ఓకే, మెడిటేషన్ అది ఇంపార్టెంట్. ఇప్పుడున్న మీ సిచ్యువేషన్లో ఈ ఒక్కరోజనే కాదండి, మీరు మీ సిచ్యువేషన్ ఏంటంటే చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి నాకు. ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. సో మీకు మెడిటేషన్ చేయండి, రోజు బాగుంటుంది. మెడిటేషన్లో చాలా మంచి ఒక ఫీల్ మీకు వస్తుంది, ఒక మంచి ఫీల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఓకేనా? సో మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఒక ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతున్నారండి. అట్లా కాదు, ఒక ప్లానింగ్ చేసుకోండి. ఒక ప్లానింగ్ చేసుకొని అది సక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ కోసం కానీ, లేదా ఎవరైనా ఒక ఫ్రెండ్తో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం కానీ చేస్తే ట్రై చేయండి, మంచిగా సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఈరోజే మేము స్టార్ట్ చేసాము అని మీరు అనుకుంటే, దాని గురించి ఏదైనా
డిస్కషన్స్ చేయడము అలాంటివి ఏదైనా అనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఏదైనా కొలాబరేషన్ కానీ, ఒక సెలబ్రేషన్ కానీ, ఒక కమ్యూనికేషన్ కావాలి అనుకున్నా, ఎవరితోనైనా ఒక ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఒక బిజినెస్ గురించి కానీ, ఒక రిలేషన్షిప్ గురించి కానీ డిస్కస్ చెయ్యాలి, మనకి ఇది ఇంపార్టెంట్ అనుకుంటే మాట్లాడడానికి ట్రై చేయండి. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు ఏదైనా డివోర్స్వి కోర్ట్ కేసెస్ అవి అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మీకు హ్యాపీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఒక మంచి పాజిటివ్గా ఏమంటారు, ఈ ఈరోజు హియరింగ్ అనేది, ఈరోజు కోర్టు వాయిదా అనేది ఒక పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే క్లియర్గా మీకు వచ్చేస్తుంది అని నేను చెప్పను, కానీ మీకు మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇది ఓన్లీ డివోర్స్ కేస్ అని మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏదైనా కోర్ట్ ఇష్యూస్ అంటే ల్యాండ్కి సంబంధించి ఇంకేదైనా సరే, ఇలాంటి కోర్ట్ ఇష్యూస్ అలాంటివి ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఒక పర్సన్ కోసం అంటే ఆ పర్సన్ నుంచి అట్లీస్ట్ ఒక మిస్డ్ కాల్ అయినా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక మెసేజ్ కానీ, అట్లీస్ట్ ఒక మిస్డ్ కాల్, లేదా ఆ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరికి అంటే మీనరాశి, వృశ్చికం, కర్కాటకం, వీళ్ళకే అండి. మెయిన్లీ మీనం, వృశ్చికం, కర్కాటకం, వీళ్ళకి ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ అంటే మీతో మాట్లాడతారని నేను చెప్పను ఖచ్చితంగా, అట్లీస్ట్ అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మీరే బ్లాక్ చేసి ఉంటుంది వేరే విషయం. మిమ్మల్ని ఈ పర్సన్ను బ్లాక్ చేస్తే ఎట్లా అంటే మీనము, వృశ్చికము, కర్కాటకము, వీళ్ళకి ఆ పర్సన్స్, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అన్బ్లాక్ చేసి మీకు ఒక సైన్ ఇస్తారన్నమాట. నేను మర్చిపోలేదు, ఓకే నేను అన్బ్లాక్ చేసేసాను, నువ్వు గుర్తున్నావు, త్వరలో మన మీటింగ్ కూడా అవుతుంది అని ఒక చిన్న సైన్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, ఎవరికైనా థర్డ్ పార్టీ ఉంది అంటే కొంచెం ఏమంటారు, ఓవర్ థింకింగ్ ఏం చేయొద్దు. థర్డ్ పార్టీ ఏంటంటే అది మనం ఇక్కడ చెప్పుకునేది కాదు, మనం రీడింగ్లో చేసుకుందాము. థర్డ్ పార్టీ వల్ల డిస్టర్బెన్స్ అవ్వద్దండి. ఈరోజు మనసుకి కొంచెం ఎందుకో సడన్గా వాళ్ళంతా గుర్తొచ్చి, జరిగిన సిచ్యువేషన్స్ గుర్తొచ్చి బాధపడే ఛాన్సెస్ కూడా నాకు ఎందుకో కనిపిస్తున్నాయి. సో థర్డ్ పార్టీ గురించి ఈరోజు రీడింగ్ చేద్దాము. ఓకే, ఈరోజు రీడింగ్ థర్డ్ పార్టీ గురించి. ఓకే, డన్. నెక్స్ట్ ఈరోజు ఇంకోటి ఏంటి అంటే, మీరు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే, అంటే ఒక కొత్త జాబ్ గురించి కానీ, లేకపోతే ఓ మంచి సంబంధం గురించి కానీ, లేదా ఏదైనా ఒక హౌస్ చూసుకోవడానికి కానీ మీకు మంచి ఆప్షన్స్ అయితే దొరుకుతాయండి. మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే దొరుకుతాయి. సో ఎక్కువ ఓవర్ థింక్ చేయొద్దండి, మెడిటేషన్ చేయండి. ఈరోజు రీడింగ్ అదే. రిలేషన్షిప్లో చాలా బాగుంది. ఒక మంచి పాజిటివ్ సైన్, మీ ఫేస్లో కొంచెం చిన్న లిటిల్ బిట్ హ్యాపీ స్మైల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్లో. అండ్ ఎవరైతే ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మంచి మంచి ఆప్షన్స్ అయితే వస్తాయి అన్ని రకాలుగా. కెరీర్ అని కానీ, స్టడీస్ కానీ, ఫినాన్షియల్గా కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఆప్షన్స్ అయితే మంచి ఆప్షన్స్ మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. సో ఏంజెల్ గైడెన్స్ చూద్దాము. ఇఫ్ యూ బిలీవ్, నమ్మాలండి మీరు, మీ మీద నమ్మకం మీరు పెట్టుకోండి. ఓకే, ఎస్ అదే చెప్తున్నారు. మీరు మిమ్మల్ని నమ్మండి, ఏంజల్స్ అదే చెప్తున్నారు. ఓకే, మీరు ఏదైనా పని చేసేటప్పుడు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు ఏంజల్స్. సో ఒక మంచి ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆపర్చునిటీ ఇప్పుడే చెప్పాను కదా, ఆపర్చునిటీ. అసలు ఏంజల్స్ ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఆపర్చునిటీ కనిపిస్తుంది కదా అందరికీ. ఆపర్చునిటీ మీరు నమ్మండి ఖచ్చితంగా. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి ఖచ్చితంగా ఎస్ అది అవుతుంది. అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు, లేదా ఒక బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ కొనేటప్పుడు
డీలర్తో మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని అప్పుడు దానిలోకి దిగండి. మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఈరోజు ట్రై చేయండి. ఓకే, ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, మనం ఎప్పుడైనా చూడొచ్చు మీరు. సో మీకు ఎప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఇలాంటి రీడింగ్స్ని, అంటే ఈ గైడెన్స్ ఉన్న రీడింగ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పిక్ చేసుకుని ఏదైనా ఒక ర్యాండమ్గా వీడియో, అంటే ఇంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రీడింగ్ కావచ్చు, తర్వాత కావచ్చు, ఏదైనా సరే ఒక రీడింగ్ని ర్యాండమ్గా పిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మీకు అది మీ ఇంట్యూషన్కి మీకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు. సో అది చేయడానికి ట్రై చేయండి, అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్. సో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.